మన జీవితం మొత్తం మన చేతిలోనే రాసుంటుందా? ఈరోజు మధ్యాహ్నం నువ్వు నేను సారంగపాణి దేవిక కొడుకుని మీరు ఊహించని అద్భుతం జరుగుతుంది. సారంగం అనే తరచు చేతులు ఉన్నవాడు సారంగపాణి. చిన్నప్పుడు బట్టలు లేకుండా టింగు మరి ఆడించుకుంటూ పరిగెత్తేవాడివి. మొట్టమొదటిలో ఆ ఒక్క పార్టీ గుర్తుందా ఇవిడికి? సరేనా అలాగే ఊరుకోవే మొత్తం ఆ కీచకూడదు. ఏంటి ఇక్కడ? ఏమైంది సార్? ఇట్స్ లైఫ్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ బ్లిస్ అమ్మా. నా దగ్గర విరుగుడు మంత్రాలు పూజలు తాయింపులు ఉండవు. అయినా ప్రాక్టికల్ మనిషికి ఇలాంటి పిచ్చోడు కూడా గెలపుట్టాడే. కంట్రోల్ మటుకు నేను ఏ సైడ్ వాడతాను, మీరు బీ సైడ్ వాడతాను. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఆఫీస్. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఆఫీస్. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఆఫీస్. నో నాన్సెన్స్ ఆడగా నో 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 నో. దిస్ మేక్స్ గ్రేట్ సెన్స్. అతను ఆల్ఫామేనా? ప్యారడీ ఆల్ఫాటమ్మా. బాసిగర్లుండగా కాళ్ళే పోసినవే బాడీ బాటంకి ఆత్మట్రోస్ఫియర్లోకి. సుందరమ్మ పోయిందిగా. ఇన్నోసెంట్ గా ఉండేవాడు దోరి దోసంలో తేడే. అవునే. ఇది కదా నిజమా? సార్ మీరు చేసే సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. అసలు ఇన్స్పిరేషన్ ఏంటి సారంగపాణి అనే జాతకం? 1990s 2000లో ఎంత మనకి సైన్స్ పెరిగిందో అంత ప్రవచనాలు భక్తి కూడా పెరిగాయి, ఈ నమ్మకాలు కూడా పెరిగాయి. ఈ కాంట్రిబ్యూషన్ నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక పక్కన సైంటిఫిక్ డెవలప్మెంట్తో పాటు అంతకుముందు ఎప్పుడు లేకపోయినా మనకి నమ్మకాలు, ఆర్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ పెరిగాయి. ఏంటి కాంట్రిబ్యూషన్ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక మంచి ఎటువంటి శుద్ధి శుద్ధలో ఉపన్యాస ధోరణి లేకుండా మంచి కామెడీ, ఒక లాఫ్ రైట్ లాగా. ఒక జాతకాలంటే ఒక నమ్మకం అనేది ఈజ్ పర్సనల్, బట్ మూఢనమ్మకంలో నమ్మకం కనుక మారితే ఎలాంటి రసాభాస జరుగుతుంది ఒక వ్యక్తి జీవితంలో. కంప్లీట్ లాభం థ్యాంక్ యూ సో మచ్. మరి రూపం మీకు ఎలా అనిపించింది? నాకు తెలిసిన తెలుగు అమ్మాయికి డ్రీమ్ లాంటిది చెక్ లిస్ట్ లో డైరెక్టర్స్ మా హీరో ఉంటే చాలు. అన్ని తనే చేస్తుంటాను సీరియల్లో. ఫైట్ ఏదైనా నన్ను కాపాడటం. నేను సిద్ధు ఇలా వాకై ఉంటాం. తర్వాత మల్లేశం బలగం ఎక్స్ప్లోరింగ్ యాజ్ అన్ యాక్టర్గా అట్ ద సేమ్ టైం తన కామెడీ టైమింగ్ జనాలకు చాలా ఇష్టం కదా. సింగిల్ డైలాగ్ కాస్త అంటే ఎంటర్టైనింగ్ ఇప్పుడు కూడా అయిపోతుంది. సో అలా తన సినిమా గురించి మాట్లాడుకోవచ్చు. సో అలాగా తన కామెడీ టైమింగ్ని ఎక్కువ కోరుకునే ఆడియన్స్కి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ షీ అవుట్ అండ్ అవుట్ కామెడీ టైమింగ్తో ఎంటర్టైన్ చేసేస్తుంది సారంగపాణి జాతకం. అండ్ అంతే జనాలు కూడా మంచి ఎంటర్టైన్. కామెడీ అయితే మీలో 200% పూట్కే బరాహే అని అంటారు కదా హిందీలో, అలా ఉంది. పూట్కేనా? అదే స్వామి మీకేమో తెలిసి చెప్పుకున్నట్లండి. బాగా తెలుసు. ఆయన హిందీలో బాగా చేసి వచ్చింది. సో ఎస్, మరి ఇదైతే మేము థియేటర్స్లో ఎంటర్టైన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఎలా అనిపించింది ఇలాంటి సబ్జెక్ట్?
ఐ థింక్ తన అన్న మాటలు నిజమే. నేను కూడా మేనిఫెస్ట్ చేశాను. అంటే ఇది అంటే ఏదైనా ఏదో ఒక రోజు వారి చిత్రంలో వారు రాసే ఎక్కడైనా ఒక దగ్గర అంటే నేను ఎప్పుడు రాహుల్ గారిని తిట్టుకుంటున్నాను అనమాట. అదే రాహుల్ గారు నీకు వచ్చిన అవకాశం నాకు రాలేదు ఎందుకని. సో మొత్తానికి వారిలాగా నన్ను పిలిచి బాబు సార్ ఎట్లా అంటే నేను వెళ్ళిపోవడం, సరే ఈమె కూడా పక్క నుంచి మైథిలి నేను వస్తాను సార్ అని ఈమె రావడం. సో ఇట్లా అండ్ ఇది ఒక్కటే కాదు అంటే మా సినిమాలో మేము ఇద్దరం కాకుండా ఇంకా చాలా గొప్ప ఆన్సెంబుల్ ఆఫ్ కాస్ట్ ఉంది. అండ్ మీరు చూసిన ఎంతమంది ఆర్టిస్ట్ కిషోర్ అన్న, హర్ష గారు, లేకపోతే గణేష్ గారు ఇట్లా చాలా మంది ఉన్నారు. సో ఐఎమ్ బ్లెస్డ్. నాకంటే వరం బేసిక్లీ నా గురూజీ అని. సో అంటే మీకు అందరికి మెంటర్స్ ఎట్లా ఉన్నారు? చాలా 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 నువ్వు ఇన్స్టాగ్రామ్ లో వచ్చే రూమర్స్ నమ్ముతున్నావా? నిజంగా చెప్పు. మూఢనమ్మకం కాబట్టి తప్పది బేసికల్. తప్పు కదా సార్. కాబట్టి మేడం అడగండి. మేడం లేదండి, ఒక టైంలో యాక్చువల్లీ వివేక్ సాగర్ గారు దర్శించిన పాడితామన్న సాంగ్ తర్వాత తిట్టి బయటికి పంపించిన అదేదో తెలియదు బేసికలీ. హీరోలు అంటే వారండి బేసిక్. ఓకే లిప్సింగ్ కంటెస్టెంట్స్ పాడారా? ఆ ఎపిసోడ్ నేను కూడా చూసానండి, చాలా బాగా. అలా వచ్చిందా బయటకు అసలు అంటే అంత గలీజ్గా పాడాలన్నమాట. ఏంటన్నా ఏదో మీకేం పోయింది? ఆర్కెస్ట్రా అవునా మీరు పాడతారా? ఎంత తూచండి మీరు, అవి నమ్మద్దు బేసికలీ. ఇక్కడ ఇదంతా ఎడిట్లో పోతుంది బేసికలీ. తర్వాత మీరు సార్ ఎందుకు సార్ టైం వేస్ట్? ఇప్పుడు ఇక్కడ శైలజ గారు కూర్చున్నారు, వీళ్ళు ఎందుకు వచ్చారా నా పాపానికి అన్నట్టు వారు మమ్మల్ని చూసి చాలా తిట్టుకోలేదు. లేదు శ్రీముఖి, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా చాలా ఇష్టం. పాటలు ఆయన నిజంగా బాగా పాడతారు. ఒక 2 లైన్స్ పాడేసి అయిపోయింది కదా, చాలా అడిగించుకుని ఏం సాంగ్ స్వామి మనం ఒక పని చేద్దాము, నన్ను వదిలిపెట్టేటట్లేదు కాబట్టి మీరు పాడండి స్వామి, నేను పక్కన నుంచి దానికి యాక్ట్ చేస్తాను. అవన్నీ చాలా ఇప్పుడు వాళ్ళు ఇందాక అంటే ఇక్కడ మీ దాంట్లో కామన్ కదా, అంటే ఒకరు పాడుతుంటే ఒక డాన్స్ చేస్తుంటారు, అట్లాంటిది మన జీతం స్వామి. అయినా మీరు పెద్ద షో అయినా పెట్టి నడిపిస్తారు కదా, ఇది కూడా అంతే. మీరు ఎత్తుకోండి, మీకు తిప్పుతా. అందం హిందోళం అందం హిందోళం అదరం తాంబూలం అదరం తాంబూలం అసలే చలికాలం చలికాలం కరెక్ట్ అన్న. తగిలే సుమబాట ఇది మాయిశ్చరైజర్. సంధ్యారాగాలెన్నో స్వామి ప్లీజ్ కరెక్ట్ స్వామి ప్లీజ్, మీరు చాలా బాగా పాడుతున్నారు. ఇది అసలు పాడింది ఎవరో తెలుసు కదా, భారతరత్న అర్హులు స్వర్గీయ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అలా ఫోకస్ లో ఉన్నారు స్వామి. ఇప్పుడు లేరా? ఓకే అంత పెద్దవారు పాడిన పాట గాన కోకిల గారు పాడేది, ఇవన్నీ మనం నేను పాడేస్తే మా వద్ద ఇప్పుడు పాడుతుంటే నేను లిప్సింగ్ ఇస్తాను చూడు. రెడీ 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 ఇన్స్ట్రుమెంట్ GF మేజర్. GF రెడీ రెడీ 1 2 3 అందం